సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం అమలు చేసి తీరాలని ప్రజా గాయకుడు ఓయూ జేసీ నేత దరువు అంజన్ కిరణ్ కుమార్లు పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీలలో మాదిగ ఉపకులాలు వెనుకబడ్డాయని గతంలోనే పలుమార్లు నివేదికలు ఇవ్వడం జరిగిందని మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణ అని కూడా వర్గీకరణ చేయాల్సింది గతంలో చెప్పారని వారు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఎస్సీ వర్గీకరణ సమంజసమని, అప్పుడే మాదిగ ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల కేవలం ఒకే వర్గం లాభపడుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తారీఖున జరగబోయేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమాన్ని రేపటి నుండి మన తెలంగాణ 33 జిల్లాలలో పర్యటన ఉంటుంది. ఆ పర్యటనలో భాగంగా 33 జిల్లాలకు సంబంధించినటువంటి బీసీ కవులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమానికి పూర్తి మద్దతునిచ్చి గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ అన్న పిలుపుకు మద్దతునిస్తారని కోరుతూ, సుప్రీంకోర్టే చాలాసార్లు చెప్పడం జరిగింది, కమిషన్లు కూడా చాలాసార్లు చెప్పిందని రాష్ట్రపతి ఈవెందో కేఆర్ నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనేది కంపల్సరీగా చేయాలా, అది నిజాయితీగా ఉంది, వాళ్ళు మాది ఉపకులాలు వెనకబడ్డాయి కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కానీ మన సోదరులైనటువంటి కొంతమంది దాన్ని అడ్డుకాలేసే ప్రయత్నం చేసి ఇప్పటికి కూడా దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా మన సుప్రీంకోర్టులో చెప్పిన విధంగా ఎస్సీ వర్గీకరణ చేసి మాది ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పటికైనా మన సోదరులు దానికి అడ్డుకాలు వేయకుండా మన మందకృష్ణ మాదిగతోటి మాదిగ ఉపకులాలతోటి సహకరిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి మోడీ గారి నోటి వెంట కూడా వర్గీకరణకు మద్దతు ఉందని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలన, ప్రజా పరిపాలన మన రేవంత్ అన్న గారు కూడా సానుకూలంగా మేము వర్గీకరణకు ఉన్నామని చెప్పారు. కానీ అది అధికారికంగా అమలు పరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు రేపటి నుండి జరగబోయేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమానికి గ్రామాన బీసీ కవులు, కళాకారులు అందరూ కూడా పూర్తి మద్దతునిచ్చి ఈ యొక్క మహాప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పి బీసీ కవులు, కళాకారులు అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నేను మీ దరువు అంజన్న, ఉస్మానియా యూనివర్సిటీ.